మాకు వచ్చిన ఉద్యోగాలు మాకు ఇప్పించండి అన్నయ్య. జగన్ సార్ మాకు న్యాయం చేయండి సార్ అంటూ డిఎస్సి అభ్యర్థులు ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సార్ గారిని కలవడం జరిగింది. అందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సార్ గారు వాళ్ళకు మద్దతుగా నిలబడి మీకు జరిగిన అన్యాయానికి ఖచ్చితంగా నేను న్యాయం చేస్తాను అని చెప్పి వాళ్ళకు భరోసా ఇవ్వడం జరిగింది. మనం విషయంలోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్లో డిఎస్సిలో చాలామంది ఉత్తీర్ణతలకు కాకుండా ఎవరో కూటమి నాయకులకు కూటమి కార్యకర్తలకు సంబంధించిన అభ్యర్థులకు మాత్రమే ఉద్యోగాలు కల్పించడం జరిగింది. దీని రీత్యా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సార్ గారిని ఎవరైతే అక్కడ బాధింపబడ్డారో, ఎవరికైతే అర్హత ఉండి ఉద్యోగాలు రాలేదో వాళ్ళు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి సార్ గారిని కలవడం జరిగింది. దీని మీద ఖచ్చితంగా పోరాడతామని, తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళకి తగిన న్యాయం చేస్తానని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సార్ గారు వాళ్ళకి భరోసా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఈ విషయంలో న్యాయ పోరాటానికి వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది ఎవరైతే బాధింపబడ్డారో వాళ్ళకి పూర్తి సహకారాన్ని అందిస్తుందని, అదేవిధంగా ఈ విషయంలో ఏదైనా లీగల్గా ప్రొసీడ్ అవ్వాలంటే వాళ్ళకి లీగల్గా కూడా వాళ్ళకి సహాయపడతారని, లీగల్గా ఏదైనా సరే ఖర్చులైతే ఆ ఖర్చులకు కూడా తామే భరుస్తామని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సార్ గారు భరోసా ఇవ్వడం జరిగింది. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే, ఈ డిఎస్సికి సంబంధించిన ఏదైనా వీడియోలు వచ్చినప్పుడు దయచేసి వాటిని షేర్ చేయండి. ఎందుకంటే ఖచ్చితంగా ఇలా షేర్ చేయడం వల్ల వాళ్ళకి న్యాయం జరిగితే ఆ న్యాయం జరగడానికి నీ వంతు నువ్వు కృషి చేసిన వాడు అవుతావు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు మనం పోరాడదాం. దీనిని ఒక పార్టీలా కాకుండా అన్యాయం జరిగిన వాళ్ళకి న్యాయపరమైన సహాయం అందించే ఒక సద్భావంతో చూద్దాం. థ్యాంక్ యూ ఆల్.